ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యమైన ఒక టాపిక్, ఒక అంశ భాగాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశిస్తాను. సాధారణంగా కొంతమంది కొన్ని సందర్భాల్లో లోన్లీనెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే ఏదో పోగొట్టుకున్నట్లుగా, ఎవరు లేరు నాకు అనుకున్నట్టుగా కొంతమంది బాధపడుతూ ఉంటారు. ఎవరు లేరు నాకు అనుకున్నప్పుడు దయచేసి క్రైస్తవుడు చేయవలసిన 3 పనులను మీతో పంచుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. కొంతమంది ఏమంటారంటే, ఎందుకు వచ్చిన జీవితం నా జీవితం, అందరూ ఉన్నా నాకు ఎవరు లేనట్టే అని ఫీల్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే కొంతమందికి కొందరు నచ్చకపోవచ్చు, కొందరి యొక్క సహకారాన్ని కొంతమంది వారు అనుభవించలేకపోవచ్చు. సో కొన్ని సందర్భాల్లో మనం కుటుంబాల్లో జీవిస్తున్నప్పటికీ, సమాజంలో జీవిస్తున్నప్పటికీ లోన్లీనెస్ అనేది మనలో కనిపిస్తూ ఉంటుంది. ఏదో పోగొట్టుకున్నట్లుగా, ఒంటరివాడిగా ఉన్నానని చెప్పి కొందరు ఫీల్ అవుతూ ఉంటారు. మనకి అదే టైప్ ఆఫ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఆయన పేరు పౌలు గారు. పౌల్ రోమా చెరసాల్లో ఉండి ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. ఇటలీ దేశంలో రోమా చెరసాల ఉంటుంది. రోమ్ దేశం అది. అందులో ఇటలీ అనేది సిటీ, క్యాపిటల్ సిటీ, రాజధాని. హైదరాబాదు తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా రాజధానో అలాంటి రాజధాని ఇటలీ. అపోస్తలుడైన పౌలు గారు ఆనాటి దినాల్లో ఆయన అరెస్ట్ చేయబడి ఇటలీ దేశంలో ఒక చిన్న చెరసాల ఉంటుంది. అది పెద్ద హోల్లా ఉంటుంది, చాలా ఇరుగ్గా ఉంటుంది. ఆ చిన్న చెరసాలలో ఒక్క మనిషి మాత్రం అవకాశం ఉంటుంది. కొన్ని నెలలు పౌలు గారిని బంధించేశారు. పౌలు గారు అక్కడ ఉండి ఈ పత్రికను రాయడం స్టార్ట్ చేయడం అనమాట. ఎవరికి? తిమోతి గారికి పత్రిక రాస్తూ పౌలు గారి యొక్క అంతర్యాన్ని, పౌలు గారి యొక్క మనస్సును, పౌలు గారు భరిస్తున్నటువంటి ఆ సందర్భాలు కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటించబడిన నిమిత్తమును అన్య జనులందరూ దాని విని నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచిన మాట కనిపిస్తూ ఉంటుంది. 16వ వచనం మనం ముఖ్యంగా చదువుకున్నాం. 16వ వచనాన్ని కూడా, నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడును నా పక్షముగా నిలువలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి. పౌలు గారు మాట్లాడతాడు. ఏమంటాడంటే, నేను మొదట సమాధానం చెప్పినప్పుడు చాలామంది మతోన్మాదులు, చాలామంది నా జాతి ప్రజలు, చాలామంది నా మీద ఎదురు తిరుగుతున్నప్పుడు క్రైస్తవునిగా, క్రీస్తు విశ్వసించిన వ్యక్తిగా నేను ఒక్క నిలబడి మాట్లాడుకుంటే ఎవరు కూడా నా పక్షంగా నిలవలేదు, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నాతో ఉన్నటువంటి వారు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు అని చెప్పి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఈ రోజున దేవుని బిడ్డలుగా మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, మనము ఒంటరి వాళ్ళము కాము, దేవుడు మనతో ఉన్నాడని చెప్పి మనం రికగ్నైజ్ చేయాలి. అర్థమైందా? దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నా పక్షంగా ఉన్నాడు అని మనం రికగ్నైజ్ చేయాలి. పౌలు గారు తను మాట్లాడుతూ ఫస్ట్ మాట అంటా ఉన్నాడు, అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు అని మాట్లాడుతూ తన యొక్క సంభాషణ రాయడం స్టార్ట్ చేశాడు. చివరికి తను ఏమన్నాడు మీకు తర్వాత తెలియజేస్తూ ఉంటాను. సో ఈ రోజున మనం ఒంటరి వారము కాము అని గుర్తిస్తేనే ప్రభు మన జీవితంలో కార్యం జరిగిస్తూ ఉంటాడు. కొందరు భావిస్తూ ఉంటారు, నేను ఒంటరిదానని, నన్ను ఎవరో పట్టించుకోవట్లేదు, అందరూ నన్ను విడిచిపెట్టేశారు, నా జీవితం ఇంతే, నా పక్షముగా ఎవరు లేరు, నాకు సహకారులు లేరు, సహాయం చేసేటువంటి వారు లేరు, నన్ను వాదుకునేటువంటి వారు లేరు, కనీసం ధైర్యమైనా చెప్పేటువంటి వారు లేరు, కనీసం నా వెన్నుతట్టి నడిపించేటువంటి వారు లేరు, మాట సహాయమైన అందించేటువంటి వారు లేరు అని చెప్పి కొందరు బాధపడుతూ ఉంటారు. నేనేమంటున్నానంటే, మనుషుల సహాయము కొంతవరకే ఉంటుంది. మనుషులు కొన్ని సందర్భాల్లో నచ్చితే చేస్తారు, లేకపోతే చేయరు. నీ దేవుడు నీకు సహకారంగా ఉన్నాడని చెప్పి ప్రతి క్రైస్తవుని నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. దేవుడు మన ముందు నిలబడిన సంగతి ప్రతి క్రైస్తవుడు అర్థం చేసుకోవాలి. దేవుడు మనకు తోడుగా ఉంటే ఎవరి బలం మనకు అవసరం లేదని చెప్పి మనకు అర్థం చేసుకోవాలి. బైబిల్లో రాయబడుతూ ఉంటుంది, దేవుడు యోసేపుకు తోడయుండును. ఏమైంది చెప్పండి? గుంటలో ఉన్నటువంటి వాడిని తీసుకుని వచ్చి, జైల్లో ఉన్నటువంటి వాడిని తీసుకుని వచ్చి ఈజిప్ట్ దేశానికి ప్రైమ్ మినిస్టర్ దేవుడు చేసేలేదా? సో మనుషులు పట్టించుకుంటే కొంతవరకే, మనుషులు పట్టించుకుంటే కొన్ని సందర్భాల్లో కాస్తో కోస్తో ధైర్యం ఇస్తారేమో, కానీ పూర్తిగా నిన్ను నడిపించలేరు వారు, పూర్తిగా నీకు అభయాన్ని వారు ఇవ్వలేరు. దేవుడు పట్టించుకుంటే ఎలాంటి తోడేళ్ళు ఎదురైనా, ఎలాంటి స్వభావాలు నీ ముందు నిలబడినా
ప్రభు తీసుకుని వచ్చి నిన్ను ఉన్నతమైన స్థానంలో ప్రభు నిలబెడతా ఉంటాడు. సో మనం ఎప్పుడూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒంటరిదానని, ఒంటరిగత్తిని, నాకెవరూ లేరు, నాకు తోడెవరు లేరు, నేను భయాందోళనలో ఉన్నాను, అంధకారంలో ఉన్నాను, నా చుట్టూ విపరీతమైన శత్రువులు ముట్టేశారు, నేను ఒక్కడినే, నేను ఒక్కరాన్నే, నేను ఒంటరిగా నిలబడిపోయానని చెప్పి కొన్ని సందర్భాల్లో మనం బాధపడుతూ ఉంటాం. దయచేసి మన పక్షంగా ఉన్నవాడు 1000 మంది కంటే ఎక్కువ జనాంగల వ్యక్తుల కంటే బలమైన వాడు. స్తోత్రుని గాక. సో మనం గుర్తించవలసింది ఏంటంటే మన దేవుడు ప్రతిసారి మనతోనే ఉంటాడు. ట్రైబేరియా కొన్ని తెగల జాతులు ఉంటాయి. ఒక బుక్ చదువుతుంటే ఆ ట్రైబ్స్ అన్నమాట వారు, ఆ జాతికి రాజు ఒక ఆయన ఉంటాడు. ఈ రాజు ఏం చేస్తాడంటే తనకు ఒక్కగానొక కుమారుణ్ణి పరీక్ష పెడదామని చెప్పేసి వాడికి ఈ నాతో ఉన్నటువంటి రాజా ఉన్నతమైనటువంటి విషయాల కంటే వాడికి కాస్త కష్టం నేర్పించాలని చెప్పి ఏం చేస్తాడంటే తన కుమారుని గంటలకు ఎడేస్తాడు. తన సైనికులకు ఆజ్ఞాపిస్తాడు, మీరందరూ తీసుకుని వెళ్ళి చిట్టడివి అరణ్యంలో, చిట్టడివి అనమాట, అడవి ప్రాంతంలో తీసుకుని వెళ్ళిపోయి ఆ ప్రాంతంలో నా కుమారుని వదిలిపెట్టి వచ్చాను అంటాడు. తన కుమారుని వీళ్ళు తీసుకుని వెళ్తారు, గంటలు కెట్టేస్తారు. చాలా చీకటి, రాత్రి అవుద్ది. ఇంకా వెళుతూ అడవి ప్రాంతం అన్నమాట, చుట్టూ చెట్లు ఉంటాయి తప్ప, రాళ్ళు రెప్పలు ఉంటాయి తప్ప, జంతువులు ఉంటాయి తప్ప మనిషి యొక్క సంచారం ఏమాత్రం ఉండదన్నమాట. గంటల గడ్డ ఎదుగు వెళ్ళిపోయి అక్కడ తన కుమారుని వదిలేసి వెళ్ళిపోతారు. ఈ లోపల ఏమవుతుందో తెలుసా, సౌండ్లు వినబడతాయి. ఎలాంటి సౌండ్లు తెలుసా? నక్కల సౌండ్లు, సింహాల సౌండ్లు, ఏనుగుల సౌండ్లు, ఇంకా విపరీతమైనటువంటి సౌండ్లు, పాముల సౌండ్లు, రకరకాల సౌండ్లు వినబడతాయి. ఈయన గారు ఒంటరిగా ఉన్నాడేమో, నా నాన్న నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, మా వాళ్ళందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు, నిన్ను ఒంటరిగా ఉండిపోయాను, అయ్యో ఎలాంటి ప్రాంతంలో నాకు అర్థమైపోతా ఉంది. ఇక్కడ నక్కల సౌండ్లు వినబడతా ఉన్నాయి, సింహాల సౌండ్లు వినబడతా ఉన్నాయి, జంతువుల సౌండ్లు వినబడుతున్నాయి, పుళ్ళు సౌండ్లు వినబడతా ఉన్నాయి, ఏనుగులు గాండ్ర నుంచి అరుస్తూ ఉన్నాయి, తోడేళ్ళు దగ్గరికి వచ్చి నన్ను తినేస్తాయేమో అని చెప్పి భయాందోళనలో వీడు ఉండిపోయాడు అనమాట. లోపల గంటలు గడుస్తూ ఉంది. అలా తెల్లవారైన తర్వాత సూర్యుడు పొద్దున ఉదయిస్తూ ఉన్నాడు. వెంటనే ఈ యొక్క గంట కట్టేసి ఉన్నాయి. ఇంతలోనే ఒక ఆయన వచ్చి ఆ గంటలను విప్పేశాడు, ఆ ముళ్ళు విప్పేసిన తర్వాత ఎందుకు ఎవర్రా అంటే ఆ గంటలు విప్పేసినాడు తన కన్న తండ్రి. స్తోత్రం. అంటే తన కుమారుడు ఈ అడవిలో గంటలు కట్టివేయబడి ఉన్నప్పుడు, ఈ ట్రైబ్స్ ఏరియాలో ఉన్నటువంటి జాతికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆ కుమారుడు గంటలు కట్టివేయబడి ఉన్నప్పుడు అనుకున్నాడు, నా పక్షంగా ఎవరు లేరు, నాకు తోడెవరు, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనుకున్నాడు. విచిత్రం ఏంటి తెలుసా, తన తండ్రి తనతోనే రాత్రి అంతయు బాణములు పట్టుకొని తన చుట్టూ తిరుగుతూ ఉన్నాడట. స్తోత్రం చెప్పని గట్టిగా. కష్టం నేర్పించాలనుకున్నాడు కానీ తన కుమారుని చంపాలనుకోలేదు. కొన్ని సందర్భాల్లో దయచేసి వస్తున్నటువంటి ప్రలోభాలను బట్టి, సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి, కొన్ని సందర్భాలు మన మీదకి వస్తున్నటువంటి కొన్ని దోషణకరమైనటువంటి పేలాపులను బట్టి, కొన్ని సందర్భాలు విరుచుకుపడుతున్నటువంటి కొన్ని పరిస్థితులను బట్టి మనల్ని ఎవరు కూడా అర్థం చేసుకోవట్లేదని చెప్పి మనం అనుకున్నటువంటి యొక్క తరుణంలో మనం అనుకుంటాం, మనుషులను అర్థం చేసుకోవట్లేదు నన్ను, దేవుడు అర్థం చేసుకోవట్లేదు, ఈ మనుషుల సహాయం పొందుకోవట్లేదు, నేను దేవుని సహాయం పొందుకోవట్లేదు, ఎవరికి నేను అర్థం కావట్లే, ఎవరు నన్ను పట్టించుకోవట్లే, ఎవరు కూడా నా కోసం పాజిటివ్గా థింకింగ్ చేస్తలేదు, నేను వారికి ఎలా కనబడతాను ఏంటో అనుకుంటూ ఉంటాను. మీకు విషయం తెలుసా, కొన్ని సందర్భాల్లో కొన్ని శ్రమలకు దేవుడు అనుమతినిస్తాడు. అనుమతినిచ్చాడు మనం ఏం చేయాలి తెలుసా, శ్రమలు పొందుతూనే మనం బలం పొందుకుంటాం. ఎప్పుడు తెలుసా, మన దేవుడు మన పక్షంగా ఉన్నాడని మనం నమ్మినప్పుడు. స్తోత్రములు. మన దేవుడు నీకు ఆస్తి ఉంటేనో, పలుకుబడి ఉంటేనో, డబ్బు ఉంటేనో, లేకపోతే ఇతర పేరు ప్రఖ్యాతులు ఉంటేనో నేను పట్టించుకునేవాడు కాదు. నీకు ఏమీ లేకపోయినా నువ్వు దేవుని పక్షంగా ఉన్నావు కనుక నేను పట్టించుకునేవాడు మన దేవుడు. అంతటి గొప్పదేని మనం నమ్ముకున్నాం. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రియ స్నేహితులారా, ఒకసారి అర్థం చేసుకోవాలి, ఇజ్రాయేలీలు కొన్ని సందర్భాల్లో వారు కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడే వారు తప్పించుకుంటూ వెళ్తూ ఉండేవాడు. వారు అనుకునేవారు మనల్ని ఇంకెవరు పట్టించుకుంటారు, దేవుడు విడిచిపెట్టేసాడు అనుకునేవారు. ఇల్లు విచిత్రం ఏంటి తెలుసా, ఇజ్రాయేల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడు. బైబిల్ సెలవిస్తూ ఉంది, మిమ్మల్ని అనాథులుగా
విడిచిపెట్టని బైబిల్ చదివిస్తా ఉంది. సో కొన్ని సందర్భాల్లో మనం ఏమాత్రం కూడా గందరగోళం గురి కాకుండా ఉంటే చాలా మంచిది. నిన్ను ఏమాత్రం విడువను ఎన్నడను ఎడబాయనని చెప్పి బైబిల్ చదివిస్తుంది. ఎబ్రీ పత్రిక చూడండి ఒకసారి 13వ అధ్యాయం 5వ వచనంలో, నిన్ను ఏ మాత్రమును విడువను నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనయే చెప్పను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చెయ్యగలడు. గనక చావలు కూడా దంపికరిగా. హల్లెలూయా. అర్థమైందా? మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, ఎడబాయను, మిమ్మల్ని ఏ మాత్రమును కూడా త్రోసిపుచ్చను. కాబట్టి ప్రభువే మనకు సహాయకుడు. సహాయం చేసేటువంటి దేవుడు మనకు ఉన్నప్పుడు భయమేలా మనకి? నరమాత్రుడు నాకేమి చేయగలరని చెప్పి భక్తుడు జ్ఞాపం చేస్తాను. కొన్ని సందర్భాలు ఎవరు ఏదో చేసేస్తారు, ఏ చేతబడే చేసేస్తారో, ఏ విధంగా లోపరి చేసుకుంటారో, ఏదో విధంగా వసపరి చేసుకుంటారో, ఏదో విధంగా హృదయాన్ని పాడు చేసుకుంటారు, లేకపోతే పాడు చేసేస్తారు, మనసును గలిబిలి చేసేస్తారు. ఇతరితర వాటిని మన మనసులో తెగ పెట్టేసుకుంటాం మనం. విచిత్రం ఏంటి తెలుసా? మన దేవుడు మన పక్షంగా ఉన్నవాడు గొప్పడు కనుక మన పిల్లలకు, మనకు, మన కుటుంబానికి ఆయన ప్రొటెక్షన్ ఇచ్చేవాడు. దేవుని మీద పూర్తిగా డిపెండ్ అయితే, ఆయన ప్రేమ మనకు అర్థమైతే, ఆయన శక్తి మనకు అర్థమైతే భయమే మనకు ఉండదు. స్తోత్రం. అదేంటో తెలియదు కానీ పిల్లలకి అధికారులు మనం ఒక నిన్నెత్తి వరకు కట్టేస్తారండి, తెక్కెడేస్తారు. ఏమండి? కాలు బాధ వస్తుంది కాలు కేడేస్తారు, చేయబడితే చేయకేడేస్తారు, మెడబడితే మెడకేడేస్తారు. వాడికి ఎద్దోళ్ళకి ఇన్ని తాళ్ళు ఉన్నా వాడికి అయితే వచ్చిన పెద్దోడే. ఏంటంటే నాకు అసలు బాగోదండి, నీరసనకో పోంగుడి హేడేట. స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలు చాలా జాగ్రత్తగా వినండి. ఎవరికి నువ్వు భయపడుతున్నావు? చేతబడి భయపడుతున్నావు, చిల్లంగితో నువ్వు భయపడుతున్నావు. నీవు మందులు పెడేస్తారు, మనసు మార్చేస్తారని చెప్పి మందులు భయపడతావు. నీవు దేనికి భయపడుతున్నావు? మన దేవుడు మన పక్షంగా ఉండగా భయము ఎందుకు మనకే? ధైర్యపరచువాడు ఆయన, ఘనపరచువాడు ఆయన, శక్తినిచ్చేవాడు ఆయన. దేవుని యొక్క కౌగిలిలో, దేవునిలో వశంగా మనం ఉంటే, దేవుని యొక్క స్వాధీనంలో మనం ఉంటే దయచేసి దుష్టుడు మనల్ని ముట్టలేడు. దుష్టుడు ఏమాత్రం కూడా మనకి హాని చేయలేడు. వాడు ఏమాత్రం మన దరిదాపులో రాలేడు. ఎందుకనగా దేవుని శక్తి ఉన్నటువంటి చోట దయ్యపు శక్తి రేఖ ఆగడాలు ఏమాత్రం పనిచేయవండి. దేవుని మహిమగలునిగా. నా తరపున ఎవరు నిలబడలేదని మనం భయపడిన అవసరం లేదు. నా పక్షం ఎవరు లేరని చెప్పి మనం భయపడిన అవసరం లేదు. ఎందుకనగా మన దేవుడు మన పక్షంగా ఉంటాడు. రెండవది మీకు జ్ఞాపం చేస్తాను, ఎవరూ లేరు నాకు అనుకున్నప్పుడు నువ్వు చేయవలసిన రెండో పని ఏంటో తెలుసా? దేవుని బలం మీద నువ్వు ఆధారపడాలి. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకున్నాం. నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడి నిమిత్తమును అన్యజనులందరూ దాన్ని విని నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచను గనుక నేను సింహపు నోట నుండి తప్పింపబడి తిని. చూసారా? ఫస్ట్ పౌలు గారు ఏమైనా మాట్లాడుతూ ఉన్నాడు? 16వ వచనంలో, నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడును నా పక్షంగా నిలవలేదు, అందరూ ఏం చేశారట? నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారని చెప్పి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. అదే పౌలు గారు 17వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ప్రభువు నా ప్రక్క నిలిచి అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు నన్ను. నేను సమాధానం చెప్పినప్పుడు, ఆ అధికారులకు నేను సమాధానం చెబుతున్నప్పుడు, అధికారులు నన్ను కొట్టినప్పుడు, ముట్టినప్పుడు, నన్ను ఇబ్బందులు పాలు చేసినప్పుడు, వారికి ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం చెబుతున్నప్పుడు నా పక్షంగా ఎవరు నిలబడలేదు, అందరూ వెళ్ళిపోయారు, విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అరెస్ట్ అయిన మరుక్షణమే మేము ఇబ్బందులు పాలవుతామో అని చెప్పేసి అందరూ మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. విచిత్రం ఏంటి తెలుసా? అయితే నా ప్రభువు మాత్రాన్ని ఏం చేశాడు? బలపరిచాడు. దేవుని మహిమగలుని గాక. ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచను కనుక నేను సింహము నోట నుండి తప్పింపబడుతుంది అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బలం మీద ప్రతి క్రైస్తవుడు ఆధారపడాలి. కొన్ని సందర్భాల్లో మనం మన బలం మీద ఆధారపడతాం. విచిత్రం ఏంటి తెలుసా? ఇటువైపు చూస్తే ఫిలిస్తీన్ సైన్య సమూహం విడిచిపడి వచ్చేస్తా ఉన్నప్పుడు ఇజ్రాయేల్ సైనికులు చాలా మంది పారిపోతూ ఉన్నారు. ఈ లోపల దావీదు గారి అన్నదమ్ములు కూడా పారిపోతూ ఉన్నారు. సౌలు మహారాజు పిలుపునిచ్చాడు, రే ఎవడైనా ఈ సున్నతులని ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతును చంపడానికి ఎవరైనా వెళితే, ఎవడైనా కాస్త ధైర్యం చేసి వెళ్ళి వాడిని చంపితే నా కూతురిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి సౌలు గారు చెప్పాడు. రాజంతటి వాడు నా కూతురించి పెళ్లి చేస్తాను, ఎవడైనా ముందుకెళ్తే బాగుంటుందని చెప్పేసి పిలుపునిస్తే ఎవడ ముందుకెళ్తలేదు. బాబు నీ కూతురు కోదంటావు, నీ కోదంటావు, బ్రతుకుంటే బాటలు నమ్ముకొని మేము బతికేస్తాం, వాడి మీదకి ఫైట్ చేసి యుద్ధం చేసి మనం గెలవడం చాలా కష్టం అని చెప్పి చాలా మంది పారిపోతుంటే దావీదు చిన్నవాడుగా ఉన్న దావీదు ముందుకు వచ్చేసి 5 రాళ్ళు ఏరేసుకొని ఒక రాయి ఒడుసులో పెడితే గెరగరా చెప్పి మాట్లాడుతూ ఉంటాడు, యుద్ధము యెహోవాదే. భక్తుని గురించి బైబిల్ చదివిస్తోంది. కీర్తనలో 18వ అధ్యాయంలో మనం చూడొచ్చును, యెహోవా నా బలమా, బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను.
సో ఈ రోజున మన దేవుని బలం మీద ఆధారపడాలి. కొందరు కండలు చూపిస్తూ ఉంటారు, ఒరే చూడు కండ ఎలా తిరిగిందో, ఏంటట కండలా తిరిగిందో చూడు, 6 ప్యాక్ నలిపేస్తా, చెంకలో పెట్టుకుని నేను నవ్వులేస్తా అంటారు కొంతమంది. దయచేసి కొందరు కుటుంబ బలాలను బట్టి ధైర్యం వచ్చేస్తూ ఉంటుంది, కొందరికి ఇంట్లో ఉన్నటువంటి అన్నదమ్ముల బలాలను బట్టి ఈ యొక్క అప్పచెల్లెలకు బలం వచ్చేస్తూ ఉంటుంది. ఎవరు లేనకుండా నాకు నీ మెడ ఒలిచేస్తారు మా అన్నదమ్ములు, ఏమనుకుంటున్నాం ఏంటంటే భర్తకు వార్నింగ్ ఇస్తుంది భార్య. స్తోత్రం. అన్నదమ్ములు బట్టి బలం వచ్చేస్తూ ఉంటుంది ఆడపిల్లలకి. కొందరికి తల్లిదండ్రులు బట్టి బలం, కొందరు డబ్బును బట్టి బలం, జ్ఞానం బట్టి బలం, కొందరు విర్రవీగుతూ ఉంటారు. ఒక విషయం చెప్పంటారా, ఎందరి బలం నీకు తోడుగా ఉన్న దేవుని బలం లేకపోతే అంతా శూన్యం. స్తోత్రం. ఒకసారి ఒక ఆయన పడవ మీద ప్రయాణించి వెళ్తా ఉన్నాడు. అంటే చాలా మందిని ఈ ఒడ్డు నుంచి తీసుకుని వచ్చి ఆ ఒడ్డుకి చేర్చి అక్కడ దింపుతా ఉన్నాడు పడవ మీద. ఒక ఆయన పడవ మీద ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి జనం కొంతమంది దింపుతా ఉన్నాడు. ఈ లోపల ఒక ఆయన ఇక్కడ బాగా చదువుకున్నాడు, బాగా విద్యావేత్త. ఈయన ఆ పడవ నడుపుతున్న ఆయన అంటాడు, ఏమోయ్ నీకు జువాలజీ వచ్చా అంటున్నాడు. చదువుకున్నాడు పాపం, వాడు చదువులేనాడు. నాకు అత్త మండుకుంటూ తీసుకెళ్తున్నాడు, నీకు జువాలజీ వచ్చా అంటున్నాడు. జువాలజీ ఏమయ్యా జువాలజీ ఎలా ఉంటుంది అన్నాడు. నీకు బాటనీ వచ్చా అంటున్నాడు. బాటనీ ఎలా ఉంటుంది అన్నాడు. ఏమయ్యా నీకు సైన్స్ తెలుసా? సైన్స్ అంటున్నాడు. సైన్స్ బాబయ్య, సైన్స్ అంటే ఏంటి అంటున్నాడు. హే వెర్రి వెంగళప్పలా కనబడుతున్నా నువ్వు, ఏమి రాదా నీకు అన్నాడు. నాకేమి రాదే బాబయ్య అన్నాడు. వేస్ట్ నువ్వు అన్నాడు. పడవ కాస్త ముందుకు వెళ్తుంది. విచిత్రం ఏంటంటే పడవ కాస్త రంధ్రం పడ్డది, నీళ్ళు వచ్చేస్తున్నాయి పడవలో అనుకో. పడవ మునిగిపోతున్నటువంటి తరుణంలో కట్ట మడుతున్న ఈయన అన్నాడు ఆ చదువుకున్న వాడితో, ఏమయ్యా నాకు జువాలజీ రాదు, నాకు బాటనీ రాదు, నాకు సైన్స్ తెలీదు, నాకు మ్యాథ్స్ తెలీదు, కానీ ఒకటి తెలిసే బాబు నాకు ఈత మాత్రం బాగా తెలుసు. నీకు ఈత తెలుసా అన్నాడు. అది ఎలా ఉంటుంది అంటాడు. అది ఎలా ఉంటుంది? నీ బాధలు నువ్వు పడు, నాకు ఈత వచ్చని చెప్పి ఈదుకుంటూ పోయాడు, ఆడు మునిగిపోయాడు. ప్రిమిడ్ దేని పెట్టారా, చాలా జాగ్రత్త. మనం ఏం చేస్తామంటే మనకున్నటువంటి జ్ఞానం మీద మనం ఆధారపడి నన్ను ఎవరేం చేయగలుగుతారులే, నన్ను ముట్టగలుగుతారులే, ఏదేం చేయగలుగుతుందిలే, నా చదువు నన్ను నడిపించేస్తుంది, నా జ్ఞానం నన్ను నడిపించేస్తూ ఉంటుంది అనుకుంటారు కొంతమంది. లేచేసి అనుకున్న సమస్యలు మీకు చుట్టుముట్టేసి అనుకోండి, ఎవరు ఏం చేయలేరు. మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, బలం పొందుకోవాలన్నా, శక్తిని పొందుకోవాలన్నా, హెల్త్ను మనం ఆరోగ్యవంతంగా కాపాడుకోవాలన్నా మన చేతుల్లో కాదు, దేవుని చేతుల్లో ఉంటుంది. స్తోత్రులనే గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకడు అన్నాడు, నేను చాలా హెల్త్ టిప్స్ చాలా పాటిస్తానన్నాడు. హెల్త్ టిప్స్ అంటే చాలా పాటిస్తాడట. అంటే ఎప్పుడు ఏమి తినాలో, ఎంత తినాలో అంత తీసుకుంటాడట. విచిత్రం ఏంటి తెలుసా, వాడికి 40 ఏళ్ళకి క్యాన్సర్ వచ్చేసింది. త్రాగుడు అలవాట్లేదు, ఏమీ అలవాట్లేదు, క్యాన్సర్ వచ్చేసింది. అర్థం కావట్లేదు వాడికి, నా హెల్త్ ఎంతగా కాపాడుకుంటాను నేను, ఈ 40 ఏళ్ళకి క్యాన్సర్ నాకు వచ్చేసింది, చక్కగా ఫిట్నెస్ నాకు ఉంటుంది అని బాధపడతా ఉన్నాడు. ఒక విషయం చెప్పంటారా, నువ్వు ఎంత హెల్త్ ట్రిప్స్ కాపాడుకున్నా దేవుని సెలవు లేకుండా ఏది జరగదు. స్తోత్రం. అందుకని మన బలం మీద, మన జ్ఞానం మీద, మన ధనం మీద ఆధారపడకూడదు. మనము దేవుని యొక్క బలం మీద మనం ఆధారపడుతున్నారా? విర్రవీగుతున్న కొన్ని సందర్భాల్లో కుటుంబ బలాన్ని బట్టి విర్రవీగుతున్నాం మనం. ఏమండి, కుటుంబంలో ఉన్నటువంటి బలాన్ని బట్టి, జ్ఞానం బట్టి మనం విర్రవీగుతున్నాం. మనకున్నటువంటి స్టెబిలిటీని బట్టి మనం విర్రవీగుతున్నాం. అంటే మనకున్నటువంటి స్తోమతను బట్టి మనం విర్రవీగుతుంటాం. మనం నాకంటే డబ్బు వాళ్ళు ఉంది, ఏదైనా చేయాలని చేయగలుగుతాను, నా ఇష్టం ఎలాగైనా ఏదైనా కొనగాలని కొనగలుగుతాను, ఎవరితో నాకు పట్టింపేటరా అని కొంతమంది విర్రవీగి మాట్లాడుతూ ఉంటారు. దయచేసి దేవుడు కానీ తెలుసుకున్నాడు అనుకోండి, నెబ్కద్నెజరుని గడ్డి తినిపించేశాడు దేవుడు. ఆయన తెలుసుకుంటే ఏదైనా చేయగలడు. నెబ్కద్నెజరు అన్నాడు, పట్టణం కట్టబడిన తర్వాత అన్నాడు, చక్కగా కట్టిన పట్టణాన్ని నేను, నా బలం అన్నాడు నెబ్కద్నెజరు. దేవుడు అన్నాడు, పనికి మాలినోడా, నీ బలం కాదు, నేను ఆలోచనిస్తేనే చేయగలిగావు అని చెప్పేసి అంటాడు. మాట అంటే నెబ్కద్నెజరు, నీకు ఎలా కాదురా బుద్ధి రావాలని చెప్పేసి ఒక పశువులాగా గడ్డి తినిపిస్తాడు దేవుడు. ప్రియ స్నేహితులారా, చాలా జాగ్రత్తగా అన్నాడు. ఏ రోజు అంటాడు, మనసును గర్వించి ఏ రోజు విర్రవీగుతాడు. విచిత్రం ఏంటో తెలుసా, ఏ రోజు పురుగులు పడి చచ్చిపోతాడు. పైన నడిపించేవాడు దేవుడు, నడిపించేవాడు ఆయన సెలవు లేకుండా ఏది జరగదు. ఆయన సెలవు లేకుండా భూమి శూన్యములు తిరగలేదు.
ఆయన సెలవు లేకుండా తూర్పును ఉదయించదు, సూర్యుడు పడమరను అస్తమించడు. భూమి గోళాకారం తిరుగుతుంది కాబట్టి తూర్పును ఉదయించడం, పడమరను అస్తమించడం. ఆయన సెలవు లేకుండా సముద్రం వచ్చి మన మీద పడదు, తుఫాన్లు రావు, సునామీలు రావు. ఆయన సెలవు లేకుండా, ఆయన సెలవు లేకుండా వర్షాలు పడవు. ఆయన సెలవు లేకుండా ప్రకృతి ఏమీ చేయలేదు. సమస్తమైన ప్రకృతి ఆయన మాట వింటుంది, కానీ మనం మాత్రం దేవుని మాట వినట్లే. దేవుని మీద మనం ఆధారపడదుము గాక. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. మీకు విషయం తెలుసా, పౌలు గారు సువార్త చేస్తూ ఉన్నప్పుడు తన సువార్త ప్రయాణంలో ఓడ మీద పౌలు గారు ప్రయాణించి వెళ్తూ ఉన్నాడు. ఈ లోపల ప్రయాణించి వెళ్తూ ఉంటే తుఫాను వచ్చేసింది, భయంకరమైన తుఫాను. ఓడలో ఉన్న భయపడిపోతూ ఉన్నారు. అప్పుడు వారందరూ ఇక మన ప్రాణాలు పోయినాయి, తుఫాను మనం పడిపోయాం కాబట్టి మనం చచ్చిపోతాం, ఇక మన జీవితం అవ్వట్టు, ఇంకా మనం ఎవరు ఏమీ చేయలేరు అని చెప్పి వీళ్ళు మాడుకుంటా ఉన్నారు. పౌలు గారు నిలబడి అంటా ఉన్నాడు, సహోదరులారా మీరెవ్వరూ భయపడకండి. దేవుడు గత రాత్రి నాతో మాట్లాడాడు, మనం క్షేమంగా వెళ్తాం. నాకు మీటింగ్ ఉంది, మీటింగ్లో వాక్యం చెబుతానని చెప్పేసి దేవుడు నాతో మాట్లాడాడు. తుఫాను వచ్చినా, ఓడ బ్రద్దలైపోయినా మనం క్షేమంగా ఒడ్డుని చేరతామని చెప్పేసి పౌలు గారు మాట్లాడుతూ పౌలు గారిని వెర్రిగా చూశారట. తుఫాను వచ్చేసింది, ఓడ బద్దలసిపోయింది. ప్రతి ఒక్కరు చెక్క మొక్కలతో ధరిని మిలితే అనే ప్రాంతాన్ని ధరిని చేరుకున్నారు. అప్పుడు అనుకున్నారట, నిజమేరా పౌలు గారు చెప్పింది, కష్టమైతే వచ్చింది కానీ మనకే క్షేమంగా బయటపడ్డారని చెప్పేసి. అప్పుడు పౌలు గారు చెప్పిన మాట మాకు అర్థం. పౌలు గారి ప్రయాణాల్లో ఓడ బద్దలైపోయినటువంటి పరిస్థితులు చాలా వచ్చాయి, తుఫాన్లో పడిపోతున్న పరిస్థితులు చాలా వచ్చాయి. 1 తక్కువ 40 దెబ్బలు ముమ్మారు తిన్నాడు పౌలు గారు సువార్త ప్రయాణంలో. కానీ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు, నేను బలహీనత యందే నేను బలము తెచ్చుకుంటాను. స్తోత్రం. నన్ను బలపరచు వాని యందు. కష్టం వస్తుంది కదా, బాధ వస్తుంది కదా, సమస్య వస్తుంది కదా, నెట్టివేయబడుతున్నాను కదా, కొట్టబడుతున్నాను కదా అని చెప్పేసి కృంగిపోవలసిన పని లేదు. మరింత బలము తెచ్చుకొని నా దేవుని పని బలంగా చేస్తానంట పౌలు గారు. దేవుని మహిమగలని కాక. కొన్ని సందర్భాల్లో కొందరు మాటల వల్ల మనం సోలిపోతాం, కొందరు మాటల వల్ల మనం కృంగిపోతూ ఉంటాం, కొందరు మాటల వల్ల భక్తిని మనము పాడు చేసుకుంటూ ఉంటాం, కొందరు మాటల వల్ల ప్రలోభాల వల్ల మన హృదయాన్ని పాడు చేసుకుంటాం, మన మనసును పాడు చేసుకుంటాం, సమస్త ఆత్మీయ జీవితాన్ని వైఖరిని మనం పాడు చేసుకుంటాం. బైబిల్ చదివిస్తూ ఉంది, ఎందరు ఎన్ని మాటలు నన్నా, ఎందరు ఏ విధంగా బాధించినా, ఎవరు నిన్ను ముట్టినా, ఒక విషయం చెప్పంటారా, దేవుని పక్షంగా నిలబడితే నీ జీవితంలో ఆయన కార్యం ఘనంగా జరుగుద్ది. దేవుని మహిమగలనిగా. నిన్ను బలపరచు అని యందు నువ్వు సమస్తమును చేయాలి. దేవుని కొరకు మండాలి, ఆయన కొరకు రగలాలి, ఆయనలో ఉజ్జీవింపబడాలి, ప్రభులో ముందుకు సాగాలి, ఆత్మయాత్రలో ప్రయాణం ముందు కొనసాగించాలి. కొన్ని సందర్భాల్లో కొందరు మాటలు మనం బలహీనపరుస్తూ ఉంటాయి, ఇబ్బంది పెడతా ఉంటాయి, మనము కృంగిపోతూ ఉంటాం, తల బాదుకుంటూ ఉంటాం. భర్త అన్నదనో, భార్య అన్నదనో, కుటుంబంలో ఎవరైనా అన్నారనో, ఏదైనా చేశారనో, కాని మాట అనరాని మాట పలికారనో మనం కృంగిపోతూ ఉంటాం. బైబిల్ చదివిస్తూ ఉంది, ఏమాత్రం కృంగిపోవడం వీల్లేదు, శ్రమలలో బలం పొందుకోవాలి మనం. స్తోత్రం. నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. యెజబెల్ రాణి ఒక ఆజ్ఞ జారీ చేసింది, ఏమని తెలుసా, నేను రేపటి కల్లా ప్రవక్తని ఏలియను చంపేస్తానని చెప్పేసి ఒక తాకిది రాయం చేసింది. ఏలి గారి సమాచారం అందింది. ఏలి గారు మరణాపేక్ష గలవాడే ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి పారిపోయాడు, అరణ్యానికి, ఎడారి ప్రాంతాన్ని పారిపోయాడు. అక్కడ బదిలీ వృక్షం ఉంటుంది, ఆ వృక్షం కింద కూర్చొని ఈ విధంగా ప్రార్థన చేస్తాడు ఏలియా, ప్రభువా ఇంత మట్టుకు చాలు, నువ్వు ఒక స్త్రీ చేతుల్లో చచ్చిపోబోతున్నాను, నేను చాలు, నువ్వు నన్ను చంపాయి అని చెప్పి నిరాశతో మాట్లాడతాడు ఏలియా గారు. అప్పుడు దేవుడు అంటాడు, ఏలియా భయపడక ధైర్యం తెచ్చుకో అని చెప్పి, అప్పటికి ఆకలితో ఉన్నాడు మనోడు. దేవుని దోచ ద్వారా మొత్తానికి ఏదో విధంగా ఆహారం వస్తుంది ఏలియా గారికి. ఒక్క పూట భోజనం చేసిన తర్వాత ఏలియా బలము తెచ్చుకొని 40 రాత్రులు పగళ్ళు ప్రయాణం చేశాడట. ఇంకెప్పుడు భోజనం చేయలేదట. ఒక్క పూట భోజనం 40 రోజులకి బలం ఇచ్చేసిందట. స్తోత్రములుగాక. నిరాశపడ్డాడు, బలహీనుడు అయిపోయాడు. ఒక స్త్రీ చేతులు చచ్చిపోతాను, ఆమె తాకిదులు రాయించేసింది, ఆజ్ఞ జారీ చేసేసింది, తన ప్రవక్తలను చంపానని చెప్పేసి నన్ను చంపడానికి ముందుకు వచ్చేస్తామని చెప్పి భయం భీతుల్లో నలిగిపోతున్న ఏలియాను దేవుడు బలపరిచి ఒక్క పూట భోజనం 40 రోజుల ప్రయాణాన్ని అంత బలాన్ని ఇచ్చేసిందనమాట. ప్రభు మహిమగలని గాక. దయచేసి కొన్ని సందర్భాల్లో తూటాకులు లాంటి మాటలు మనల్ని నిరాశపరుస్తుంటాయి, గాయపరిచేటువంటి మాటలు మనల్ని ఇబ్బంది పడుతుంటాయి. కొన్ని సందర్భాల్లో మనల్ని కొంతమంది అర్థం చేసుకోలేరు. సొంత నీ భర్త అర్థం చేసుకోలేడు, నీ భార్య నేను అర్థం చేసుకోలేదు,
నీ పిల్లలు నేను అర్థం చేసుకోలేరు, నీ వారు నేను అర్థం చేసుకోలేరు. కొన్ని సందర్భాల్లో ఒక విషయం చెప్పంటారా, ప్రభు నేను అర్థం చేసుకుంటాడు. ప్రభువుపై ఆధారపడు, ప్రభువుపై భారమై, ప్రభువుకి సమాధానం చెప్పుకో, ప్రభువుపై డిపెండ్ అవ్వో. మన దేవునికి ఏదైనా సాధ్యమే. నీకు శక్తినిచ్చుటకు ఆయన సమర్థుడు. డిప్రెషన్లోనే పోతారు కొంతమంది. ఏమండి, అంతలోనే చాలా హడావిడిగా, అంతలోనే చాలా ఆనందంగా ఉన్నటువంటి వీళ్ళు ఎందుకు తెలియదు, భోజనం చేయబుద్ధి కాదు, పక్కలతో మాట్లాడబుద్ధి కాదు, ఇంట్లో నా సామాన్లు గందరగోళంగా ఉన్నా ఇంకా అంత శుభ్రంగా ఉన్నటువంటి ఈమె ఇంట్లో సామాన్లు పట్టించుకోదు. తాను ఏదో మైండ్లో ఉంటుంది, ఆ వస్తువు ఎక్కడికక్కడ పెడేస్తూ ఉంటుంది. ఏమమ్మా అంటే మూడు బాగలేదు. ఏం బాగలేదు? మూడు బాగలేదు. ప్రియమైన సహోదరులారా, చాలా జాగ్రత్తగానండి. నీవు ఎలాంటి టెన్షన్స్ పెట్టుకునే అవసరం లేదు, డిప్రెషన్కి లోను కానవసరం లేదు. ప్రతి విధమైనటువంటి సమస్యల్లో కూడా, ఇబ్బందుల్లో కూడా ప్రభువుపై మనం ఆధారపడదుము గాక. మనం ఎవరి బలం మీద ఆధారపడాలి? దేవుని బలం మీద మనం ఆధారపడాలి. మూడవది, దయచేసి ఒక విషయం చెప్తున్నాను, సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. మీకు విషయం తెలుసా, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అంతా బాగుంటే ఎవరైనా సద్వినియోగం చేసుకుంటారు. ఏమండి, ఏమీ బాగులేనప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. కలిసి వచ్చినప్పుడు మీటింగ్లు ఎవరైనా పెడతారు, కలిసి వచ్చినప్పుడు కార్యక్రమాలు ఎవరైనా జరిగిస్తారు, కలిసి వచ్చినప్పుడు ఏదైనా పని ఎవరైనా పూనుకుంటారు. మూడు బాగోలేనప్పుడే, ఏమండి, శరీరం సహకరించలేనప్పుడే, కుటుంబస్తులు సహకరించలేనప్పుడే, పరిస్థితులు అనుకూలించలేనప్పుడే, ప్రతికూలమైన వాతావరణం చుట్టుకున్నప్పుడే నీవు నీ పని విషయంలో ఏమాత్రం తగ్గకూడదు. నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసేవారుగా ఉండాలి. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కూర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను, ముఖ్యంగా చర్మపు కాగితములను తీసుకుని రమ్ము. అలెగ్జాంద్రును కంచరివాడు నాకు చాలా కీడు చేశాను, అతని క్రియలు చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చునుగాక. అతని విషయమే నీవును జాగ్రత్తగా ఉండుము తిమోతి. అలెగ్జాండర్ బట్టి ఒక ఆయన ఉన్నాడు, అలెగ్జాందరు కంచరోడాడు, కంచరగాడిదలు అంటాడు. నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, వాడు నాకు కీడు చేశాడు, జాగ్రత్తగా ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక 12వ వచనంలో మాట్లాడుతూ అంటాడు, నీ వచ్చినప్పుడు త్రోయలో కరుపునొద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను, ముఖ్యంగా చర్మపు కాగితం తీసుకుంటాం. ఎక్కడుండి మాట్లాడుతూ ఉన్నాడు? జైల్లో ఉండి. జైల్లో ఉన్నవాడు ఏమని మాట్లాడాలి? లాయర్ని కబురు పెట్టారా? లాయర్ గారికి చెప్పారా? లాయర్ గారుతో మాట్లాడారా? ఎంత ఇచ్చారు, ఎంత ఒప్పుకున్నాడు, కోర్టు తీర్పు ఎలాగ వస్తుంది అని చెప్పి మాట్లాడాలి. జైల్లో ఉంటే, లేకపోతే పెద్దలు ఏం చేశారు? ఏమైనా మొత్తుకున్నారా? ఏమైనా కుదిర్చారా? సమాధాన పరిచారా? వీళ్ళు ముందుకు వచ్చారా? వారు వాపస్ తీసుకున్నారా కేసు అని చెప్పి జైల్లో ఉన్నటువంటి వాడు మాట్లాడాలి. కానీ పౌలు గారు ఎవరు మాట్లాడుతూ ఉన్నాడు? జైల్లో ఉండి, చిన్న గది అండి, ఒక హోల్లా ఉంటుంది, చిన్నగా, చాలా చిన్న గది. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, పౌలు గారు జైల్లో ఉన్న ప్రదేశాలు కనిపిస్తూ ఉంటాయి ఇటలీ దేశంలో. చాలా చిన్న గది అనమాట. ఆ జైల్లో ఉండి దేనికోసం ఆలోచిస్తుంది తెలుసా? తిమోతి, నువ్వు ఎలాగ నా దగ్గరికి వస్తావు, వచ్చేటప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఏం చేయాలట? కరుపునొద్ద ఉంచిన అంగీని, ఒక వస్త్రాన్ని తీసుకుంటారా, తర్వాత ముఖ్యంగా చర్మపు కాగితములు కూడా తీసుకుంటారా, చర్మపు కాగితాలు. ఇప్పుడు మన చేతుల్లో బైబిల్లో చూసారా? ఈ బైబిల్ ఎలా వచ్చాయంటే, ఫస్ట్ అప్పట్లో చర్మపు కాగితాలు, జంతు చర్మాలు ఉంటాయి, అవి కాగితాల రూపంలో ఉంటాయి. వాటి మీద రాయడం వల్లే లెటర్ సరిగిపోకుండా నీటికి ఉన్నాయి. కాబట్టి మన ప్రింటింగ్స్ వ్యవస్థ వచ్చినప్పుడు ప్రింటింగ్స్ ద్వారా నేడు బైబిల్లో మనకు అందించబడ్డాయి. ప్రభువు మహిమగలుని గాక. ఆనాడు వారు చర్మపు కాగితాల మీద రాసేవారు. ఆ రాసినటువంటి పత్రికలే ఇవి. చర్మపు కాగితాల మీద రాసిన పత్రిక తిమోతి రాసిన పత్రిక, ఫిలెమోను రాసిన పత్రిక. ఈ పత్రికలన్నీ జైల్లో ఉండే తిమోతి గారు 4 పత్రికలు రాశారు. పత్రికలు రాయడానికి జైల్లో ఉన్న ఎవరి కోసం ఆలోచిస్తున్నాడు తెలుసా? ఆత్మీయ బిడ్డల కోసం ఆలోచన చేస్తాం. జైల్లో ఉన్న, జైలు జీవితం అనుభవించిన, చిప్పకూడు తిన్న జైలర్స్, ఆ పోలీసులు వచ్చి పౌలు గారి మీద నిందించి చాలా దోషంగా మాట్లాడినా ఏమి పట్టించుకోవట్లేదు పౌలు గారు. తన ఆలోచన అంతా ఒకటే, ఫుల్ఫిల్ చేయాలి. ఏంటది? నేను ఏ పని కోసం అప్పగించబడ్డానో ఆ పని నెరవేర్చబడాలి. నేను బయట ఉన్నా పని ఆకూడదు, జైల్లో ఉన్నా పని ఆకూడదు. స్తోత్రములు గాక. క్రైస్తుడు ఎలా ఉండాలంటే, దయచేసి కష్టం వస్తే దేవుని గొప్పతనం, ఏదన్నా మేలు కలిగింది అనుకోండి, దేవుని గొప్పతనం ఎంత బాగా చెప్తాం మనము.
ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరులారా, అందరికీ వందనాలు. నా దేవుడు చాలా గొప్ప కార్యం చేశాడు, మేలు చేశాడు. ప్రభు స్తోత్రం, అంత అద్భుతమైన కార్యం నా జీవితంలో జరిగించడని చెప్పి చాలా సంబరపడుతూ సాక్ష్యం చెప్తుంటాం మనం. కానీ కష్టం వచ్చినప్పటికీ నువ్వు కూడా నీవు నీ దేవుని గొప్పతనాన్ని మాత్రము చెప్పే విషయంలో తగ్గకూడదు. ముసలావిడ, ఆమె పేరు మార్తం అనుకుంటా, యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కనిపిస్తుంది. ఆమెను గురించి అడుగుతున్నారు, ఏం చేస్తామమ్మా, ఏం జరుగుద్ది, అసలు ఎలా తింటావు అని. అంటే ఏముంది, అలా కూర్చుంటాం అంతే, దేవుడు భోజనం తెచ్చి తినేస్తాం అంటుంది ఆవిడ. స్తోత్రం. ఆ పూట కాబట్టి పోతుందాను. అమ్మ డబ్బులు తీసుకుని వచ్చావు, మీకు ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నా, ఒక్క రూపాయి నాకు పట్టుకొని అంటుంది ఆమె. ఎలాగమ్మా ముసలోడు నీవు ఎలా పోషించబడతావంటే ఆవిడ అంటుంది, నా దేవుడు పోషించడానికి సమర్థుడు. కష్టం వచ్చిన నా దేవుడే, కష్టం లేకపోయినా నా దేవుడే. స్తోత్రం. మీరు సహోదరులారా చాలా జాగ్రత్తగా వినండి. ఈ రోజున కష్టం వస్తుంది అనుకోండి, దేవుణ్ణి ఎక్కడో పెడతాం. కష్టం రాకపోయింది అనుకోండి, మేలు జరిగింది అనుకోండి, దేవుణ్ణి తెగపోగడేస్తూ ఉంటాం మనం. కరెక్ట్ కానీ కాదు. క్రైస్తవ పద్ధతి ప్రతి సమయ సందర్భాల్లో అసందర్భాల్లో కూడా నీ నోటి నుంచి వచ్చే మాటల ద్వారా నీ ప్రభు ఘనపరచబడాలి తప్ప ఏమాత్రం కూడా వెనక తగ్గడానికి వీలు లేదు. ఏదైనా సమస్య రాని, జైలు జీవితం రాని, దేవుణ్ణి మాత్రం ఘనపరచుకొని ఉండకూడదన్నమాట. కొందరు ఏం చేస్తారంటే, ఏ పని చేయబుద్ధి అవ్వట్లేదా చెల్లె, అక్క అసలు ఏ పని ముట్టుకోబుద్ధి అవ్వట్లేదు, ఏమో ఎందుకు ఏ విధంగా కూడా అర్థం కావట్లేదు, అలా జరగకపోయినా బాగున్ను అని చెప్పి కొంతమంది చాలా మూడీగా ఉంటారన్నమాట. ఒక విషయం చెప్పంటారా, ప్రతి సమయ సందర్భాల్లో ప్రతి పరిస్థితుల్లో కూడా మూడిగా ఉండడానికి వీలు లేదు. నీవు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ సమయం పోతే నీకు మరలా తిరిగి రాదు. ఈ ఆదివారం పోయిందనుకోండి, పోయిన ఆదివారం మరలా రాదు. ఈ ప్రార్థనకు సావకాశం కల్పించుకున్నప్పుడు ఈ సమయం పోయిందనుకోండి, పోయిన సమయం మరలా రాదు. పోయిన సమయ సందర్భాలు మరలా రావండి. సో సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి ప్రతికూలమైన వాతావరణం చోటు చేసుకున్నా, దయచేసి నీవు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరి మీద ఆధారపడాలంటే దేవుని మీద ఆధారపడాలి. ఎందుకనగా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు చేయవలసిన 3 పనులు. ఫస్ట్ పని ఏంటి చెప్పండి? ఫస్ట్ ఏం చేయాలి మనం? నేను ఒంటరిదాన్ని కాను, ఒంటరివాడిని కాను అని చెప్పి రికగ్నైజ్ చేయాలి, అంటే గుర్తించాలి. రెండోది మీకు జ్ఞాపం చేస్తా ఉన్నాను, దేవుని బలం మీద మనం ఆధారం. మూడవది సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. క్లిష్ట పరిస్థితుల్లో కూడా అయ్యో ఈ సమయం పోతే మళ్ళా రాదు అని చెప్పేసి నువ్వు దేవుని కొరకు ప్లేట్ ఇవ్వాలి తప్ప, దేవునికి అవకాశం ఇవ్వాలి తప్ప, దేవునికి సమయం ఇవ్వాలి తప్ప సమయాన్ని దొంగలించకూడదు మనం. స్తోత్రం. చిన్న పని ఉన్నా కూడా పెద్ద పనిలాగా మందిని ఎగ్గొడతాం మనం. చిన్న పనే ఏంటి, ఆ పని మధ్యాహ్నం వెళ్ళొచ్చు, సాయంత్రం వెళ్ళొచ్చు. ఇప్పుడు వెళ్ళకపోతే కొంపలు ముగిపోతుందని చెప్పేసి బండి ఆదివారం నాడు కూడా పనులు పెట్టుకున్నటువంటి వారు చాలా మంది ఉన్నారండి. ఆదివారం నాడు ప్రభు కార్యక్రమాలు జరిగేటప్పుడు సొంత పనులు కల్పించుకునేటువంటి వారు, ఏదైనా అపాయం వచ్చిందనుకోండి తప్పదనుకోండి, కానీ సొంత పనులు కల్పించుకొని కొంతమంది సమయాన్ని దుర్వినియోగపరుచుకున్నారు కొంతమంది ఉన్నారండి. అసలు కరెక్ట్ కానే కదా. నువ్వు ప్రతి సమయ సందర్భాల్లో కూడా ఇబ్బంది పరిస్థితి ఏర్పడినా కూడా నువ్వు దేవుని మీద ఆధారపడితే, దేవుని మీద డిపెండ్ అయితే, ఆయన శక్తిని అర్థం చేసుకుంటే, ఆయన గుర్తిస్తే, ఆయన నాకు తోడుగా ఉన్నాడని చెప్పి గుర్తిస్తే, సమయాన్ని సద్వినియోగం చేసుకుని ముందు సాగిపోతే అంత అద్భుతంగా ఉంటుంది. ప్రభు ఈ మాటని జీవితంలో బలముగా మేలుకరంగా మార్చునుగాక. ఆమేన్.